లేదు ఇగో 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 ఇవన్నీ నేను నైట్ వచ్చినటువంటి కాల్స్ అండి. ఫోన్లు చేయించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపించి, అమ్మ జమునమ్మ మీ క్యాడర్కి ఇదేనా అమ్మ నేర్పిస్తున్నారు మీరు? ఒక ఆడపిల్లని అడ్డుగోలుగా రాత్రికి రా పగలరా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు లైవ్లో కమెంట్స్ చూపిస్తాను. నేనేం మాట్లాడినా సబ్జెక్ట్ గురించి మాట్లాడినా, నిజంగా మీకు దమ్ అనేది ఉంటే మీరు చేసినటువంటి ఈ 5,000 కోట్ల స్కామ్కి సంబంధించినటువంటి ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి, వీటికి సమాధానం చెప్పండి ఈటల రాజేందర్ అన్న నేను అడిగినా. అయితే ఇంకేమంటుండ్రు, కాంగ్రెస్కి అమ్ముడువైన కుక్క, కాంగ్రెస్కి అమ్ముడువైన నక్క, తొక్క, అట్టిపండు తొక్క, ఏదేదో పెట్టిరు కదా, ఏదేదో ట్రోల్ చేస్తూ ఉన్నారు కదా నన్ను. నిజంగా నేను కాంగ్రెస్కి అమ్ముడు పోయే కుక్కలు చాలామంది ఉన్నారు, అమ్ముడు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు నిజంగా దమ్ము ఉంటే ఆ కుక్కలను పోయి అడగండి ఎందుకు అమ్ముడు పోయినరు. నేను ఫస్ట్ నుంచి కూడా నేను ఏ పార్టీకి, నా లైవ్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుసు, నేను ఏ పార్టీకి పనిచేయను, నేను ఎవరికి కూడా పనిచేయను, అవినీతిని ఖచ్చితంగా ప్రశ్నిస్తా. అప్పుడెప్పుడో ఇంకొకరు అంటాడండి పుణ్యాత్ముడు, 2014 సంవత్సరం 16 సంవత్సరంలో ఈటల రాజేందర్ సివిల్ సప్లైస్గా ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వేం బీకినో ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటే, నా దృష్టికి ఇది ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటే, ఈ పంచాయతీ ఇంకా తెగలే, ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా కేంద్ర ప్రభుత్వానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మధ్యలో దీనికి సంబంధించిన చర్చ జరుగుతూనే ఉన్నది. ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ దాదాపు ఇప్పటి వరకు 1300 తీసుకున్న అప్పు 1700 కోట్లు అయితే 1300 కోట్ల ఇంట్రెస్ట్ కట్టింది. ఇంకా కూడా సివిల్ సప్లైస్ ఇంట్రెస్ట్ కడుతూనే ఉన్నది. ఎవడబ్బా సొమ్మని నేను అడిగినా. తెలంగాణ ప్రజలు ఇదంతా కూడా ఎందుకు కట్టాలా, పన్ను ఎందుకు కట్టాలా, ఇంట్రెస్ట్ ఎందుకు కట్టాలా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే దమ్ములు మీ దగ్గర లేక నా మీద ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తూ ఉన్నావు. నేనేమంటున్నా, నేను ఏమైనా బూతులు తిట్టినా ఈటల రాజేందర్ని? ఈ స్కామ్ జరిగింది ఈటల రాజేందర్ గారు, దీనికి సమాధానం చెప్పండి అన్న ప్రెస్ మీట్ పెట్టి, మరి స్కామ్ ఏందో మీరు 2014 నుంచి 16 సంవత్సరం వరకు ఈ 2 ఏళ్లలో సివిల్ సప్లైస్కి చేసిన ద్రోహం ఏందో, సివిల్ సప్లైస్ చీకట్లో మునిగిపోవడానికి కారణం ఏందో, ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇంకా 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 తీసుకున్నటువంటి అప్పు క్లియర్ చేయకుండా వడ్డీ మీద వడ్డీ వడ్డీ మీద వడ్డీ వడ్డీ మీద వడ్డీ కడుతూనే ఉన్నది. FCIకి దీనికి సమాధానం ఏందో చెప్పండి ఈటల రాజేందర్ గారు అని నేను అడిగిన. నిజంగా మీకు చిత్తశుద్ధే ఉంటే మీ అనుచరులంతా నా మీద పడి వెళ్ళడం కాదు, ఓ 2-3 ఛానళ్ళను పెట్టుకొని లత్కోర్ బ్యాచ్ను పెట్టుకొని ఆ సోషల్ మీడియాలో అడ్డమైన కమెంట్లు, ఒక లేడీ అని చూడకుండా ఇంకా సంతోషించండి రా భయ్, అందరు అవినీతి ఏరేస్తున్నా అందరిని అడుగుతున్నా అని చెప్పి పోయి మీ రాజేందర్ గారిని అడగండి ఇది ఎందుకు జరిగిందని చెప్పి. ఇకపోతే ఏమన్నారు, నేను ఒకటే చెప్తున్నా, ఇంకా ఇంకా ఏమన్నారు, ఇగో ఇవన్నీ నా దగ్గరే ఉన్నాయి, నేను ఇవన్నీ రెడీగా ఉన్నా, వీటి మీద ప్రెస్ మీట్ పెట్టమనండి ఈటల రాజేందర్ గారిని, దీనికి ఆన్సర్ చెప్పమనండి. ఇదా పద్ధతి? నిజంగా ఈటల రాజేందర్ గారు అంత మంచోడే అయితే నా మీద కమెంట్స్ చేయమని మీ అనుచరులకి మీరే చెప్తున్నారా? అట్లా చేస్తారు ఎవరన్నా జర్నల్? ఇప్పుడు నా బాధ్యత ఏంది, డెఫినెట్గా నా దృష్టికి వస్తే నేను చూపిస్తా, అది ఎవరైనా సరే, నాట్ ఈవెన్ రేవంత్ రెడ్డి సబ్జెక్ట్ వచ్చినా నేను చూపిస్తా. మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి బ్రదర్స్ మొత్తం సెటిల్మెంట్లు చేసుకుంటారని చెప్పింది కూడా నేనే మార్నింగ్ న్యూస్లా. మరి కాంగ్రెస్కి అమ్ముడు పోతే రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల రెడ్డి గురించి, తిరుపతి రెడ్డి గురించి ఎందుకు చెప్తా నేను, ఎందుకు మాట్లాడతా నేను? ఎందుకంటే వాళ్ళు సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడింది నేను, అరబిందో ఏం జరిగిందో అరబిందో గురించి చెప్పింది నేను. మరి కాంగ్రెస్కి అమ్ముడు పోతే ఇవన్నీ ఎందుకు చెప్తారా? రుణమాఫీ గురించి ఎందుకు అడుగుతారా? నేను జరనన్న బుర్రలా గుజ్జు ఉండాలి. సరే, ఇంకొంతమంది ఏం పెడుతున్నారు, బీజేపీకి యాంటీగా వర్క్ చేస్తుంది శ్రావ్య. నా మార్నింగ్ న్యూస్లో నేను మోడీ పేరు లేనిది నేను ఎక్కడ కూడా చేయను, 3వ సారి ప్రధానమంత్రి అయ్యేది కూడా నరేంద్ర మోడీ గారే అని చెప్పి నేను చెప్పిన, కేంద్రంలో గెలిచేది వాళ్ళే అని చెప్పిన, ఇప్పటి వరకు తెలంగాణ కాదు అసలు దేశవ్యాప్తంగా ఒక్క బాంబ్ బ్లాస్ట్ కాలేదని కూడా చెప్పిన. మీకు నిజంగా ఓపిక చిత్తశుద్ధి ఉంటే పోయి నా మార్నింగ్ న్యూస్లు చూసుకోండి. నేను న్యాయం వైపు మాట్లాడతా, తప్పు చేస్తే డెఫినెట్గా దానికి క్వశ్చన్ చేస్తా. హరీష్ రావు రంగనాయక్ సాగర్ది బయట పెట్టిన, హరీష్ రావు రంగనాయక్ సాగర్కి వెళ్ళడం జరిగింది, కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్కి వెళ్ళడం జరిగింది, అక్కడ పోయి ఆ వీడియోలన్నీ కూడా బయట పెట్టినాను. ఇండివిజువల్గా ఏ లీడర్ వ్యవస్థ, నిన్న మార్నింగ్ న్యూస్లో కొండా విశ్వేశ్వరరెడ్డి ఏదైతే మన ఏవి కాలేజ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్లో జరిగినటువంటి మోసం